అదిగోండి జింకలు కనబడుతున్నాయి. లైన్ లో జింకలు కూడా ఉన్నాయి. ఏదో ఒక గ్రీన్ మ్యాట్ పరిచినట్టు ఉందండి ఇది అంతానే. దీన్ని మించిన ట్రైన్ ఈ లైన్ లో లేదని చెప్తాను. గుర్తుకొస్తున్నాయి. అసలే కర్నూలు సిటీ నుంచి ఫుల్ హౌస్ఫుల్ బండి. ఉండిపో ఎందుకు మొదలైంది గొడవ మొదలైంది. ఏంటి ఇలా అందరూ మన ట్రైన్కే? కర్నూలు నుంచి గుంతకల్ వరకు టికెట్ ప్రైస్ చూడండి, పర్సన్ కి 30 రూపాయలు మాత్రమే. హలో కర్నూలు, వచ్చేసాను మీ ఊరికి, మళ్ళీ వచ్చేసాను. ఈ రోజు కర్నూలు సిటీ నుండి గుంతకల్ వరకు ఒక డిఎంయు ప్యాసింజర్ ట్రైన్ లో ట్రావెల్ చేయబోతున్నాం. జర్నీ అనేది అలా ఎలా ఉండదు, అదిరిపోద్ది అనమాట. సో టైం లేదు, కర్నూలు సిటీ స్టేషన్ లోపలికైతే వెళ్ళిపోయి టికెట్ తీసుకుని ఎంతో ఇంట్రెస్టింగ్ ట్రైన్ జర్నీ అయినా ఈ కర్నూలు నుంచి గుంతకల్ వరకు జర్నీ చేసేద్దాం పదండి. టైం వచ్చి ఎగ్జాక్ట్ గా 9:35 అయితే అయింది. కర్నూలు సిటీ రైల్వే స్టేషన్ బయట లుక్ అయితే ఎలా ఉందన్నమాట. నేనైతే కర్నూలు సిటీకి రావడం ఇదే నా ఫస్ట్ టైం. చలో మన ట్రైన్ అయితే డిపార్చర్ వచ్చేసి 9:40కి టికెట్ తీసుకోవాలి. ఇంకా చాలా హంగామా ఉంది. పదండి వెళ్ళిపోదాం. కర్నూలు సిటీ రైల్వే స్టేషన్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఇక్కడైతే బుక్ కౌంటర్స్ అయితే ఉన్నాయి. టికెట్ వెండింగ్ మిషన్స్ అయితే ఇక్కడ ఉన్నాయి అనమాట. అదిగోండి ప్లాట్ఫామ్ నెంబర్ 1లో మన ట్రైన్ సిద్ధంగా ఉంది గుంతకల్కి వెళ్ళడానికి. కర్నూలు సిటీ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ నెంబర్ 1లో మన ట్రైన్ అయితే ఉంది. ఓవరాల్ గా కర్నూలు సిటీ రైల్వే స్టేషన్ కి 3 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయండి. ఈ ఇటుపక్క చూసుకుంటే ఇది 3వ నెంబర్ ప్లాట్ఫామ్ అయితే ఉన్నాయి. ఇక మన జర్నీ యొక్క టికెట్ కాస్ట్ గురించి మాట్లాడుకోవాలనుకుంటే కర్నూలు సిటీ గుంతకల్ జంక్షన్ వరకు మన ట్రైన్ వచ్చేసి 123 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేస్తుంది. కర్నూలు నుంచి గుంతకల్ వరకు టికెట్ ప్రైస్ చూడండి, పర్సన్ కి 30 రూపాయలు మాత్రమే. అంటే ఇక్కడ 60 ఉంటే మేము ఇద్దరు ప్రయాణిస్తున్నాం. పర్సన్ కి 30 రూపాయలతో మనం కర్నూలు సిటీ నుండి గుంతకల్ వరకు వెళ్ళిపోతున్నాం. మనమైతే కర్నూలు సిటీలో ఉన్నాం కదండి. కర్నూలు సిటీ నుండి మనం టూరిస్ట్ అట్రాక్షన్ గా మనం వెళ్ళాలనుకుంటే, డివోషనల్ ట్రిప్ వేయాలనుకుంటే జోగులాంబ అమ్మవారి ఆలయం అయితే ఉంటుందండి. తప్పకుండా విజిట్ చేయాల్సిన ఆలయాల్లో ఈ శక్తిపీఠం కూడా ఒకటి, 5వ శక్తిపీఠం జోగులాంబ అమ్మవారు. ఇక మన ట్రైన్ లోపల పరిస్థితి అయితే ఎలా ఉందన్నమాట. 3:3 సిట్టింగ్ అయితే ఉంటుంది. తొమ్మిది గంటల 47 నిమిషాలకి కర్నూలు సిటీ నుండి మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. యాక్చువల్గా 9:40 స్టార్ట్ అవ్వాలి. 7 నిమిషాల డిలేలో మన ట్రైన్ స్టార్ట్ అయింది. మీకు అక్కడ ఇంజిన్స్ కనబడుతున్నాయి కదా, WDG 4G ఇంజిన్స్. ఈ కర్నూలు సిటీ, దోను, నంద్యాల, గుత్తి ఈ జంక్షన్ లో ఆ ఇంజిన్స్ అనేవి బాగా ఎక్కువ కనబడుతూ ఉంటాయండి. కర్నూలు సిటీ తర్వాత మన ట్రైన్కి ఫస్ట్ స్టాప్ వచ్చేసి కోట్ల. అమ్మమ్మ ఏమన్నా క్రౌడా. ఏంటి ఇలా అందరూ మన ట్రైన్కే? ట్రైన్ వచ్చి ఒక్క నిమిషం కూడా అవ్వలేదు, అప్పుడే సిగ్నల్ వచ్చేస్తుంది. మొదలైంది గొడవ మొదలైంది. కర్నూలు సిటీలో ఎంత ఖాళీగా ఉందో ట్రైన్, కోటలో వచ్చిన తర్వాత మొత్తం హౌస్ఫుల్ అయిపోయింది. గొడవ మొదలైంది. అటుపక్క మీకు ఒక రోడ్డు కనబడుతుంది కదా, అది నేషనల్ హైవే అనమాట, కర్నూలు ఆదిలాబాద్. ఏటి బండి స్లో అయింది. ఇక్కడ ఏదో బ్రిడ్జ్ కడుతున్నారండి, అందుకే అంత స్లోగా వెళ్తుంది బండి. కర్నూలు సిటీ నుంచి స్టార్ట్ అయిన తర్వాత కోట్ల అండ్ నెక్స్ట్ రైల్వే స్టేషన్ వచ్చేసి దోపాడు. మన ప్రయాణం స్టార్ట్ అయిన తర్వాత ఇది మనకి 2వ స్టాప్. ఇక్కడ క్రౌడ్ పర్లేదండి. దోపాడు రైల్వే స్టేషన్ నుంచి మనకైతే సిగ్నల్ వచ్చేసింది. మనమైతే మన ట్రైన్ ప్రయాణం ఇలా చేస్తుంది కదా. సో ఇప్పుడు మన స్టార్టింగ్ నుండి కర్నూలు సిటీ స్టార్ట్ అయింది. కర్నూలు సిటీ మీదుగా ఇంకా స్ట్రైట్గా వెళ్ళిపోతే మనకి గద్వాల్ జంక్షన్ వస్తుంది. అది ఈ రూట్లో మెయిన్ జంక్షన్ అనమాట. అండ్ అలాగే ఇప్పుడు మన రూట్ ఏదైతే ఉందో టిల్ గుంతకల్ వరకు ఇలాంటి చిన్న చిన్న రైల్వే స్టేషన్ దాటిన తర్వాత మనకు వచ్చే జంక్షన్ డోన్ జంక్షన్. ఉల్లిందకొండ రైల్వే స్టేషన్కి స్వాగతం సుస్వాగతం. ఇక్కడ ఒక మీకు ఇంట్రెస్టింగ్ విషయం చెప్పనా. అసలు ఉల్లిందకొండ రైల్వే స్టేషన్ చూడండి ఎంత క్యూట్గా అంటే అంత క్యూట్గా ఉంది. అక్కడ బుకింగ్ ఆఫీస్ ఉంది చిన్నగా, నాకైతే నచ్చింది. మీకు తెలుసు కదా నాకు చిన్న చిన్న రైల్వే స్టేషన్లు అంటే ఎంత ఇష్టం. ఉండిపో ఎందుకు
ఈరోజు మన జర్నీలో మనతో పాటు మన భీమవరం కిట్టయ్య గారు కూడా మనతో పాటు ప్రయాణిస్తున్నారు. మనతో పాటు అంటే ఆయనతో నేను ప్రయాణిస్తున్నాను, ఆయన నాతో ప్రయాణిస్తున్నాడు అనమాట. ఉల్లిందకొండ నుండి మనకైతే సిగ్నల్ వచ్చేసింది. మేజర్ గా చెప్పాలంటే ఒక విషయంగా కర్నూలు సిటీ నుండి మనం దోన్ జంక్షన్ వరకు కూడా అంతా సింగిల్ లైనే ఉంటుందండి. వన్స్ మనకి రైల్వే స్టేషన్ వస్తేనే డబుల్ ట్రాక్స్ వస్తాయి. మధ్యలో ఏమైనా ఒక ట్రైన్ క్రాసింగ్ పెట్టారంటే మన ట్రైన్ని లూపులో పెడతారు ఏదో ఒక స్టేషన్లో. చూద్దాం, దోన్ జంక్షన్ వరకు కూడా మనకి ఏ క్రాసింగ్లు ఉండకపోతే చాలా మంచిది. ఈ రూట్ అంతా కూడా ఎంత మంచి టర్నింగ్లు ఉన్నాయంటే అంత మంచి టర్నింగ్లు ఉన్నాయండి. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా ఉన్న టర్నింగ్లు. మన జర్నీలో మరొక రైల్వే స్టేషన్కి స్వాగతం. రైల్వే స్టేషన్ పేరు వచ్చేసి వెల్దుర్తి. అమ్మమ్మ ఏమన్నా క్రౌడ్ ఉందా ఇక్కడ. కర్నూలు జంక్షన్ నుండి మన ట్రైన్ వచ్చేసి దోన్ జంక్షన్ వరకు ఈ రూట్ వైపుగా ప్రయాణిస్తుందన్నమాట. కర్నూలు సిటీ నుండి దోన్ జంక్షన్ వరకు ఈ ట్రైన్ వచ్చేసి కోట్ల, దూపాడు, ఉల్లిందకొండ, వెల్దుర్తి, బాగోలు మీదుగా దోన్ జంక్షన్ అయితే చేరుకుంటుంది. ఈ మధ్యలో ఈ యొక్క రైల్వే స్టేషన్లో ఈ ట్రైన్ ఆగుతూ వెళ్తుంది అనమాట. మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసి బాగోలు తర్వాత దోన్ జంక్షన్. మనం డైరెక్ట్గా దోన్ జంక్షన్ అయితే కలుసుకుందాం. మనమైతే దోన్ జంక్షన్కి ఎంటర్ అవుతున్నాం అనమాట. అండ్ ఇటుపక్క లైన్ కనబడుతుంది చూసారా, అది వచ్చేసి నంద్యాల జంక్షన్కి మెయిన్ లైన్. అటు వెళ్తే నంద్యాల, ఇటు వెళ్తే దోన్ నుంచి గుంతకల్ జంక్షన్కి కనెక్ట్ అయిపోతాం. మొత్తానికి మన జర్నీలో డోన్ జంక్షన్కి అయితే వచ్చేసాం. డోన్ జంక్షన్కి వచ్చాక చూడండి, హౌస్ఫుల్ అయిపోయింది బండి మొత్తం. అసలే కర్నూలు సిటీ నుంచి ఫుల్ హౌస్ఫుల్ బండి. డోన్ జంక్షన్కి వచ్చాక పూరా హౌస్ఫుల్. డోన్ జంక్షన్కి ఎగ్జాక్ట్గా మన ట్రైన్ వచ్చేసి 10 గంటల 30 నిమిషాలకు రావాలి, కానీ అరగంట లేట్లో అయితే వచ్చింది డోన్ జంక్షన్. డెఫినెట్గా చెప్పాలంటే కర్నూలు సిటీ నుండి గుంతకల్ వరకు ఉదయం పూట్ల మనం ఒక ట్రైన్లో ప్రయాణించాలి అనుకుంటే, అది కూడా ప్యాసింజర్ ట్రైన్ అయి ఉండాలి అంటే ఈ ట్రైన్ అనేది ది బెస్ట్ ఆప్షన్ అని నేను చెప్తాను. 11 గంటల 2 నిమిషాలకి మనమైతే డోన్ జంక్షన్ నుంచి స్టార్ట్ అయిపోయాం. ఇటుపక్క ఒక స్పెషల్ ట్రైన్ యశ్వంత్పూర్ నుండి భువనేశ్వర్ వయా నంద్యాల, విజయవాడ, రాజమండ్రి, విశాఖపట్నం మీద వెళ్ళిపోద్ది. డోన్ జంక్షన్ దాటిన తర్వాత వడలు అయితే తీసుకున్నాను. అంటే మన సైడ్ ఈ గారెలు అంటారు, పెసర వడలు. 20 రూపాయలకి ఇన్ని ఇచ్చారనమాట. తింటాం. నేను కిట్టయ్య గారు అయితే ఈరోజు బ్రేక్ఫాస్ట్ కింద ఇయ్య లాగిచ్చేస్తాం. టేస్ట్ ఐటమ్ మటుకి అదృష్టం. మన ట్రైన్ క్రూజింగ్ స్పీడ్ అయితే ఎలా ఉందన్నమాట, 81, 79, మ్యాక్స్ 92 అయితే క్రూజ్ చేశారు. మనమైతే డోన్ జంక్షన్ దాటాం కదా ఇప్పుడే. ఈ మధ్యలో 100 ఎక్కడైనా ఎక్కించవచ్చు. మీకు చూపిస్తాను ఆగండి. 100 అలా క్రూజ్ చేసుకుంటూ వెళ్తారు నాన్ స్టాప్గా. అసలు ఈ నంద్యాల, కర్నూలు, గుంతకల్ సైడ్ రైల్వే లైన్స్తో పాటు పక్కన వ్యూస్ అయితే అద్భుతంగా ఉన్నాయండి. నిజంగా ఎటు చూసినా గ్రీనరీ అనేది చాలా అంటే చాలా ఎక్కువ ఉంది. అండ్ ఎక్కడ చూసినా ధాన్యం పంటలు, అరటి పంట అనేవి చాలా ఎక్కువ ఉన్నాయి. బట్ చుట్టుపక్కలంతా కూడా పచ్చదనంతో నిండిందని చెప్పగలుగుతాను. డోన్ జంక్షన్ తర్వాత మన ట్రైన్కి స్టాప్ వచ్చేసి మల్లియాలలో ప్లాట్ఫామ్ చాలా కిందకు ఉంది. క్రౌడ్ అయితే ఇలా ఉన్నారు. ఈ రూట్లో ఎలా ఉందంటే ప్రతి 10-15 కిలోమీటర్లకు ఒక రైల్వే స్టేషన్ అది వచ్చేస్తుంది. వెల్కమ్ టు లింగనేనిదొట్టి. చిన్న స్టేషన్ లేదు, పెద్ద స్టేషన్ లేదు. మన ట్రైన్కి అంత మంచి జనాదరణ అయితే పొంది ఉంది. రావడం పాపం అండి, వెంటనే హార్న్ కొడేస్తున్నారు ట్రైన్ మేనేజర్ గారు. ఇటు సైడ్ మీరు గమనించండి, రైల్వే ట్రాక్స్ కింద గ్రావెల్ చూడండి ఎలా ఉందో. కలర్ఫుల్గా ఉంది కదా. దూరంగా కొండపైన చూడండి గోవిందనామం అయితే ఉంది. అసలు ఇటు సైడ్ ట్రావెల్ చేస్తుంటే కెమెరా ఆపుద్ది అవ్వట్లేదండి. కానీ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ రూట్ ఇలా ఉంటుందని. ఎందుకంటే ఈ రూట్కి రావడం నేను ఫస్ట్ టైము. బట్ కేకలు పెట్టించిందని చెప్తాను. ఈ రూట్ అంతా కూడా ఎక్సలెంట్గా ఉంది.
అటుపక్క అంతా కూడా రైల్వే లైన్లకి సిద్ధం చేస్తారు, 3-4 రైల్వే లైన్లకి. ఎందుకంటే ఇప్పటి వరకు ఈ ట్రాక్ లో 2 లైన్లు మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు మనం ఎంటర్ అయిపోతుంది ఒక జంక్షన్ రైల్వే స్టేషన్. పెండేకల్ జంక్షన్ కి స్వాగతం. పెండేకల్ జంక్షన్ రైల్వే స్టేషన్ అనేది వన్ ఆఫ్ ది సపోర్టింగ్ రైల్వే స్టేషన్ చెప్తాను. ఇటువైపు డోన్ జంక్షన్ నుంచి చూసుకున్నా, లేకపోతే ఇటువైపు గుంతకల్ జంక్షన్ నుంచి చూసుకున్నా సరే వన్ ఆఫ్ ది సపోర్టింగ్ రైల్వే స్టేషన్ అండి. ఈ పెండేకల్ జంక్షన్ రైల్వే స్టేషన్ నుండి మనం డైరెక్ట్గా గుత్తి అయితే డైవర్ట్ అయిపోవచ్చు. ఎలాగంటే ఇప్పుడు మనం గుంతకల్ వెళ్ళి గుంతకల్ నుంచి మళ్ళీ మనం గుత్తి వెళ్ళాల్సిన అవసరం లేదు. పెండేకల్ జంక్షన్ నుండి మనం గుత్తికి డైరెక్ట్ డైవర్టెడ్ లైన్ అయితే ఉంది. అండ్ ఇటువైపు వెళ్ళిపోతే చెప్పాను కదా డోను, ఇలా మనం ముందుకు వెళ్ళిపోతే గుంతకల్ జంక్షన్. నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే ఇటు సైడ్ అంతా కూడా సిగ్నలింగ్కి బెల్స్ వాడుతున్నారు. ఇంతకుముందు పాతకాలపులో కొడతారు చూసారా, అలా కొడుతున్నారు అనమాట. గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. పెండేకల్ జంక్షన్ నుండి మనకైతే సిగ్నల్ వచ్చేసింది. చలో, పెండేకల్ జంక్షన్ నుండి దాటిన తర్వాత మనకైతే 2 లైన్లు అయితే సపరేట్ అయినా చూసారా, అదే మనకి డైరెక్ట్ మనం గుత్తి అయితే వెళ్ళిపోవచ్చు ఆ రూట్ యూస్ చేసుకుంటే, ఇంకా గుంతకల్ వెళ్ళకుండా. మీకు అటుపక్క ఇంకో ట్రైన్ కనబడుతుంది కదా, ఆ ట్రైన్ వచ్చేసి గుంతకల్ డోన్ జంక్షన్ వరకు వెళ్తుంది. ఆ ట్రైన్ నెంబర్ వచ్చేసి 77203. అది కూడా డైలీ ట్రైన్ అనమాట. ఇటుపక్క అన్నీ కూడా డిఎంయూలే, ఒక్క మెమూ ట్రైన్ లేదు. మళ్ళీ తిరుపతి, రేణిగుంట, గూడూరు సైడ్ అయితే మనకి మెమూలు ఉంటాయి, డిఎంయూలు ఉండవు. ప్రజెంట్ మనమైతే ఎడ్లతొడ్డి రైల్వే స్టేషన్లో అయితే ఉన్నాం అనమాట. ట్రైన్ వచ్చిందో లేదో, అప్పుడే సిగ్నల్ వచ్చేస్తున్నాయి. ఏంటో అసలు బీభత్సం భయానకంగా ఉంది జర్నీ. అదిగోండి గుంతకల్ డోన్ జంక్షన్ స్టార్ట్ అయిపోయింది. కానీ ఈ లైన్లో చాలా డిఎంయూ సర్వీసులు ఉన్న వల్ల ప్రయాణికులకి చాలా హెల్ప్ఫుల్ అవుతుందండి. ఎద్దులదొడ్డి నుంచి మన ట్రైన్ అయితే సిగ్నల్ వచ్చేసి స్టార్ట్ అయిపోయింది కదా. అండ్ ప్లీజ్ నోట్, మీరు అందరూ గమనించాల్సిన విషయం ఏదైనా ఉంది అంటే, ఈ లైన్లో నేనైతే ఫస్ట్ టైం ట్రావెల్ చేస్తున్నాను అనమాట. స్టేషన్ పేర్లు ఎటువంటి రాంగ్గా చెప్పినా సరే ప్లీజ్ డోంట్ మైండ్. ఒకవేళ నేను రాంగ్గా చెప్పినట్లయితే రైల్వే స్టేషన్ పేర్లు తప్పకుండా కామెంట్ చేయండి, ఆ ఒక్క స్టేషన్ పేరు ఎలాగా ఏంటి అనేది. తుగ్గలి రైల్వే స్టేషన్కి స్వాగతం. తుగ్గలి రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాం కదా. గుంతకల్ జంక్షన్ వెళ్ళడానికి మన ట్రైన్ ఇంకా ముందున ఒక స్టాప్ మాత్రమే ఉంది, అది మట్కేరా. అండ్ ఇప్పుడు చెప్తున్నాను, ఈ ట్రైన్ నెంబర్ నోట్ చేసుకోండి, 77204. దీన్ని మించిన ట్రైన్ ఈ లైన్లో లేదని చెప్తాను. ఎందుకంటే ఇంతమంది ప్రయాణికులకి యూజ్ అవుతుంది. అండ్ ప్రయాణికులు ఇంత బాగా యూజ్ చేసుకుంటున్నారు. హాయిగా ఒక ఊరు నుంచి ఒక ఊరు ట్రైన్ ఎక్కి వెళ్ళిపోతాం. 10 రూపాయలతోనో 20 రూపాయలతోనో సరిపోద్ది కదా. పైగా ఇంకో మాట చెప్తున్నాను, ఈ ట్రైన్ ఏదైతే ఉందో ప్యాసింజర్ ముసుగులో ఉన్న ఒక ఎక్స్ప్రెస్ ట్రైన్. ఇక ఈ ట్రైన్ యొక్క అవైలబిలిటీ చూసుకుంటే 365 రోజులు, వారంలో 7 రోజులు కర్నూలు సిటీ నుండి గుంతకల్ వరకు కూడా ట్రైన్ అనేది అవైలబుల్ ఉంటుందన్నమాట, ప్రయాణికులకి అందుబాటులో ఉంటుందన్నమాట. అండ్ మేజర్గా ఈ యొక్క లైన్లో ఏదైతే ఒక్కొక్కసారి మెయింటెనెన్స్ జరుగుతుంటాయి కదా, ట్రాక్ రిపేర్ అని, ట్రాక్ మెయింటెనెన్స్ అని, అలాంటప్పుడు ఈ యొక్క ట్రైన్లు అనే కావు, ఇలాంటి ఈ డిఎంయూ ట్రైన్స్ అనేవి కొన్ని క్యాన్సిల్ చేస్తారు. అది కూడా 1-2 రోజులు మాత్రమే. ఏదో ఒక గ్రీన్ మ్యాట్ పరిచినట్టు ఉందండి ఇది అంతానే. మొత్తం చుట్టుపక్కలంతా పచ్చటి నేలే. అదిగోండి జింకలు కనబడుతున్నాయి. లైన్లో జింకలు కూడా ఉన్నాయి. మట్కేరా రైల్వే స్టేషన్కి మన ట్రైన్ అయితే వచ్చేసింది. అండ్ టోటల్గా ప్యాసింజర్స్ అందరూ కూడా డిపార్ట్ అయిపోతున్నారు ఈ యొక్క రైల్వే స్టేషన్లో. 20% ప్రయాణికులు ట్రైన్లో ఉన్నారు, కానీ మిగతా 80% ఆఫ్ పీపుల్ ఇక్కడ మట్కేరా రైల్వే స్టేషన్లో అయితే దిగిపోయారు. ఇటుకి వెళ్ళకది అసలు ఈ రూట్లో అసలు ఎక్స్పెక్ట్ చేసాం ఎలా ఉంటుందని. సూపర్. అసలు జింకలు కనబడటం ఏంటి, నెమలు కనబడటం ఏంటి, అసలు ఎక్సలెంట్గా ఉంది ఈ రూట్. మట్కేరా రైల్వే స్టేషన్ దాటేసాం. పదండి ఇంకా మనం గుంతకల్ అయితే వెళ్ళిపోదాం. అండ్ ఓవరాల్గా ఈ ట్రైన్లో మనం కర్నూలు సిటీ నుండి గుంతకల్ వరకు 3 గంటల సమయం అయితే ప్రయాణించాల్సి ఉంటుంది అనమాట. టోటల్గా కిలోమీటర్స్ చెప్పాను కదా, 123 కిలోమీటర్లు. అండ్ టికెట్ ప్రైస్ కూడా స్టార్టింగ్లో మీకు చెప్పాను, కేవలం 30 రూపాయలతోనే. ఆన్ ది వే టు గుంతకల్ జంక్షన్. అండ్ పక్కన మీకు ఇంకొక లైన్ కనబడుతుంది కదా, గూడ్స్ ట్రైన్ వెళ్తుంది.
అదంతా కూడా గుంతకల్ నుంచి బైపాస్ లైన్ వయా ముంబై సైడ్ వెళ్ళిపోద్ది ఆ లైన్ అంతా కూడా. 10 నిమిషాలు ముందుగానే మనం గుంతకల్ అవుటర్కి అయితే వచ్చేసాం. మన ట్రైన్ అయితే ఎక్కడ ల్యాగింగ్ లేదు. కర్నూలు జంక్షన్ లో 9 గంటల 47 నిమిషాలు స్టార్ట్ అయినా సరే ట్రైన్ ఆగడం స్టార్ట్ అవ్వడం ముందుకు వెళ్ళిపోవడం. ఆన్ టైం అంటే ఆన్ టైం తీసుకొచ్చారు. అవుటర్లో ఇప్పుడు ఆగింది బండి. వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ అండ్ బిజియెస్ట్ రైల్వే స్టేషన్ అయిన గుంతకల్ జంక్షన్కి అయితే మనమైతే రీచ్ అయిపోతున్నాం. ఎగ్జాక్ట్గా ఆన్ టైంకి వచ్చేసినా సరే అవుటర్లో చాలాసేపు అయితే బయట పెట్టేశారు. బట్ ఎనీవే మనమైతే గుంతకల్ జంక్షన్కి రీచ్ అయిపోతున్నాం. మేజర్గా ఈ ట్రైన్లో ఇష్యూ ఏదైనా ఉందంటే అది ఈ ట్రైన్లో వాష్రూమ్స్ అయితే ఏమీ ఉండవు. అలా ఉండడమే 3 గంటలు జర్నీ చేయడమే. జర్నీ అయితే చాలా బాగుంటది. చాలా మంది ప్రయాణికులకి ఉపయోగపడుతుంది ఈ ట్రైన్. 12 గంటల 53 నిమిషాలకి మనమైతే గుంతకల్ జంక్షన్ కి అయితే చేరుకున్నామండి. సో ఓవరాల్ గా జర్నీ అయితే చాలా అంటే చాలా బాగుంది. బ్యూటిఫుల్ జర్నీ అని చెప్తాను. మొత్తం అంతా మీరు చూసారు కదా, ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ మీ సలహాలు సూచనలు ఏమైనా సరే తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలపగలరు. సో ఇది వాళ్ళ వీడియో. ఐ హోప్ మీ ఎంత నచ్చిందని ఆశిస్తున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ మరొక బ్లాగ్లో కలుసుకుందాం. దిస్ ఇస్ జేఎస్కే సైనింగ్ ఆఫ్. జై హింద్.